అవును సార్. చంద్రన్న 222,000 అవును సార్. తర్వాత ఇలా ఆల్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ బయటకు వచ్చాయి. ఇప్పుడు కూడా వాళ్ళు నలుగురిని రిమాండ్ చేస్తున్నాము. చేసిన తర్వాత ఈ వ్యక్తి కంటిన్యూస్గా ఇలాంటి అఫెన్సెస్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఈ వ్యక్తి పాక్సో కేసులో కూడా ఇన్వాల్వ్ అయ్యారు. వీరాంజనేయులు ఎవరు ఉన్నారో వాళ్ళు పాక్సో కేసులో కూడా ఒక ముద్దాయిలుగా ఉన్నారు. సో వీళ్ళపైన ఉన్న కేసెస్ అన్నీ కలిపి కమింగ్ డేస్లో పీడీ యాక్ట్ కూడా వీళ్ళపైన పెట్టడానికి ప్లాన్ చేస్తున్నాము. సో ఇది ఈ అఫెన్స్ సంబంధించిన విషయాలు. ఇదిని పక్కన పెట్టిన ప్రజలకు కూడా మన సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి విజ్ఞప్తులు ఏంటంటే, వీళ్ళు చేసినది కూడా నైట్ టైము 1 గంటల నుంచి 3-4 గంటల మధ్యలోనే వీళ్ళ అఫెన్సెస్ అన్నీ కూడా చేస్తారు. వీళ్ళు చేయడానికి ముందు రెక్కీ చేసుకుంటున్నారు. వీళ్ళు 2 వీలర్స్ కూడా యూజ్ చేస్తారు రెక్కీ చేయడానికి. సో రెక్కీ చేయడము, ఏ ఇల్లు ప్రొటెక్షన్ తక్కువ ఉంది, గ్రిల్ గేట్స్ లేవో, లేకపోతే డోర్ ఓపెన్గా ఉండడం, లేకపోతే సమ్టైమ్స్ డోర్ లాక్ చేసేసి 3-4 డేస్ లాక్లోనే ఉండడము. సో ఇలాంటి వాళ్ళు రెక్కీ చేసిన దాంట్లో ఏ ఇల్లు కంఫర్టబుల్గా ఉందో ఆ ఇల్లుని వాళ్ళు టార్గెట్ చేయడం జరిగింది. సో ప్రజల రిక్వెస్ట్ ఏంటంటే, ఒకటి సీసీటీవీ కెమెరాస్. అంటే పోలీస్ తరపు నుంచి ఎన్నిసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నా ఒక సీసీటీవీ పెట్టుకోవడానికి మేము చాలా కష్టపడుతున్నాము. సో ప్రజలు అందరూ కూడా వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళు ఆ స్ట్రీట్లో ఖచ్చితంగా వీధుల్లో ఇంపార్టెంట్ జంక్షన్స్లో అందరూ కలిసి పబ్లిక్ ఇంట్రెస్ట్తో పాటు వచ్చి సీసీటీవీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా రెండవది ఏంటంటే, ఇప్పుడు లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ LHMS అని ఒక కాన్సెప్ట్ మనకు ముందు నుంచి ఉంది. అది రీసెంట్ టైమ్స్లో మన సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్లో కొన్ని యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఆ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని యూజ్ చేయడానికి రెడీ చేశాము. కమింగ్ మండే నుంచి లాంచ్ చేస్తున్నాము. ఈ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ గురించిన ఒక వీడియో కూడా మనం రెడీ చేయడం జరిగింది. అది అందరికీ కూడా మీడియాకి అందరికీ సర్క్యులేట్ చేస్తాము. సో ఈ లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టంలో కూడా మీరు ఊరికి వెళ్తున్నారంటే, ఇది ఒక మన గూగుల్ స్టోర్లో ఒక ఉన్న యాప్, మీరు యూజ్ చేస్తున్న మామూలు యాప్ లాగా ఇది కూడా ఒక యాపే. సో ఈ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకొని మీరు రిజిస్టర్ చేసుకోవాలి. అంతే మీరు చేయాల్సిన పని. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు ఒకవేళ ఊరికి వెళ్తున్నారు, ఒక టెంపుల్కి వెళ్తున్నారంటే, మీరు దీనికి ఒక రిక్వెస్ట్ పంపించారంటే చాలు, పోలీస్ స్టేషన్ నుంచి వచ్చి మనకి అంటే మన కెమెరాస్ని ఇన్స్టాల్ చేస్తారు మీలో ఇంటి లోపలికి. అప్పుడు ఎవరైనా దొంగవాడు వచ్చినా ఇలాంటి అటెంప్ట్ చేసినా ఇమీడియట్గా అలారము మన కంట్రోల్ రూమ్కి వస్తాయి. సో అప్పుడు మన బీట్స్ ఎవరు నియర్ బై ఉన్నారో, ఆఫీసర్స్ నైట్ రౌండ్స్లో ఎవరు ఉన్నారో వాళ్ళు ఇమీడియట్గా స్పందిస్తారు. సో ఇది ఒక మంచి ప్రివెంటివ్ యాక్షన్ కిందకి మన సత్యసాయి జిల్లా డిస్ట్రిక్ట్ పోలీసు కమింగ్ మండే నుంచి లాక్డ్ హౌస్ మేనేజ్మెంట్ సిస్టమ్ని కూడా ఇంట్రొడ్యూస్ మళ్ళీ ముందు ఉన్నది మళ్ళీ ఒకసారి రిజోనేట్ చేసేసి మళ్ళీ అందరికీ కూడా ఇది ఇంట్రొడ్యూస్ చేయబోతున్నాము. తర్వాత మూడవది ఏంటంటే, ప్రజల తరపు నుంచి కూడా మీరు ఒక 1 వీక్కి కానీ 10 డేస్కి కానీ ఊరికి వెళ్తున్నారంటే, దయచేసి ఇల్లుని ప్రాపర్గా గోల్డ్ కానీ డబ్బులు కానీ అమౌంట్ ఏమీ పెట్టుకోవద్దు. ఏదైనా బ్యాంకులో డిపాజిట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఓపెన్ డోర్స్ కాకుండా మినిమం ఒక గ్రిల్ గేట్న పెట్టించేసండి. అంటే ఈ గ్రిల్ గేట్స్ పెట్టడం వల్ల దొంగవాడికి ఎక్కువ టైం పడతాయి. అంటే దాన్ని క్లియర్ చేసుకొని వెళ్ళి దొంగతనం చేయడానికి. అలాంటి ఇల్లుని వాళ్ళు టచ్ చేయడం లేదు. అదేవిధంగా ఎక్కడెక్కడ విండోస్ ఉన్నాయో ఆ విండోస్ కూడా మీరు గ్రిల్ వేసేయచ్చు. అది పెద్ద ఖర్చులేమీ అవ్వదు. ఇలాంటి చిన్న ప్రొటెక్టివ్ మెషర్స్ మీరు తీసుకోవడం వల్ల ఇలాంటి దొంగతనాల నుంచి మనం ప్రివెంట్ చేయొచ్చు. పోలీస్ తరపు నుంచి ఇప్పుడు నైట్ రౌండ్స్ అన్నీ కూడా ఇంప్రూవ్ చేస్తున్నాము. పాత అఫెండర్స్ని కూడా మనం చెక్ చేస్తున్నాము.
కానీ ప్రజలకు కూడా పోలీస్కి కొన్ని సపోర్ట్గా ఉండి చేసామంటే ఇలాంటి అఫెన్సెస్ జరగకుండా ఫ్యూచర్లో కూడా మనం ప్రివెంట్ చేయగలుగుతాము. అదేవిధంగా బైక్ అఫెన్సెస్ కూడా మనం ఆల్రెడీ ప్రజలకి మేము ఏమి కోరుకుంటున్నామంటే వీల్ లాక్స్ పెట్టుకోమని చెప్పేసి కోరుతున్నాము. చాలా చాలా తక్కువ అమౌంట్, అరౌండ్ ఒక 3,000 వీల్ లాక్స్ వస్తాయి. మీరు సైకిల్కి వీల్ లాక్స్ వేస్తుంటారు, మీకు తెలుస్తాయి. అదేవిధంగా ఎవరైనా బైక్ని మీరు ఇంటికి బయటకి పార్క్ చేయడమో లేకపోతే రైల్వే స్టేషన్లో బస్ స్టాండ్లో పార్క్ చేయడమో ఉందంటే వీల్ లాక్ వేసుకోమని చెప్పేసి కోరుకుంటున్నాము. ఈ పర్టికులర్ అఫెన్స్ని బాగా డిటెక్ట్ చేసిన ధర్మవరం 1 టౌన్, ధర్మవరం రూరల్ ఆఫీసర్స్ అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.